ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ మామూలుగా కాదు, ఒక చిన్న టిప్తో కర్రీ చాలా టేస్టీగా చేశాను. ఆ టిప్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే మటన్ని ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వాటితో పాటు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వేసి మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చెప్తానన్న టిప్ ఏంటంటే కసూరి మెంతిని కొద్దిగా చేతులతో నలిపి వేస్తే మంచి అరోమా వస్తుంది.